లీలుగా మారిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల పూరానిపేట ప్రభుత్వ పాఠశాలలో నిధులు లేకపోవడంతో బెంచీల కోసం విద్యార్థులనే ఉపయోగించుకున్నారు. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరండ్ల ప్రభుత్వ పాఠశాల నుంచి ఓపెన్ ట్రాలీలో బెంచీలను తరలిస్తూ విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణించారు. బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించిన పాఠశాల సిబ్బంది ప్రభుత్వ నిధులు లేక దాతల సహకారంతో ఈ పని చేశామని చెబుతున్నారు. అయితే ట్రాక్టర్ ట్రాలీలో విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యాలు చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఎక్సెస్ ఉంటే డ్యామేజ్ ఉంటే మైనర్ రిపేర్స్ ఉన్నాయి తెచ్చుకొని పిల్లల కంఫర్టబుల్ తోటి సప్లై చేస్తామంటే ఒక దాత ట్రాక్టర్ వచ్చిండు అక్కడ వాళ్ళ పిల్లలతో ఇప్పించారు. ఇక్కడ మనం పట్టుకునడానికి అటెండర్ చదువు కోసం ఇప్పిస్తారా? ఈ బెంచ్లు మోపిస్తే ఏం పరిస్థితి? బెంచీలు మోపించడానికి వాళ్ళ కంఫర్టబుల్ కొరకే మేమన్నా వేరే వాళ్ళ కొరక అంటే ఎవరి పని వాళ్ళు అంటే వాళ్ళ కంఫర్టబుల్ గా వాళ్ళే చూసుకోవాలా? ఇప్పుడు మన దగ్గర సప్లై లేదు. అంటే మీకు ట్రాక్టర్ కు కూడా దాత అంటే అమౌంట్ లేదా సార్? లేదు సార్, లేదు. ఫ్రీగా ఆయన కూడా పేరెంటే, వన్ ఆఫ్ ది పేరెంట్ వచ్చిండు. నేను చాలా రోజుల నుంచి రిక్వెస్ట్. నల్గొండ జిల్లా మిర్యాల